హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్తి ఫ్యాషన్స్. వాళ్ళ మంచి క్రోషా కుచ్చుల మోడల్ చూపిస్తానండి. శారీ కలర్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ ఆనియన్ పింక్ కలర్ని మంచి కలర్ కాంబినేషన్, చాలా బాగుందండి. దీనికి వచ్చేసి డార్క్ గ్రీన్ అండ్ ఆనియన్ పింక్ కలర్ యూస్ చేస్తున్నాను. థ్రెడ్స్ అండ్ ఈ స్మాల్ బీడ్స్, థ్రెడ్స్ ఈ స్మాల్ బీడ్స్ అనమాట. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, పళ్ళు వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చిందనమాట, అందుకని ఆనియన్ పింక్ తీసుకున్నాను. కాంట్రాస్ట్గా వచ్చేసి ఎప్పటిలాగా నాట్ వేసుకోవాలి శారీకి. ఇంకొక లాక్ కూడా వేస్తున్నాను. తర్వాత వచ్చేసి 5 చైన్స్, 1 2 5 చైన్స్ వేసి ఎగ్జాక్ట్ లెంత్ చూసుకుని కరెక్ట్గా లాక్ చేయాలి శారీకి. కరెక్ట్గా వేసుకోండి, అప్పుడు నీట్గా వస్తుంది. మళ్ళీ 5 చైన్స్, 1 2 3 4 5 మళ్ళీ కరెక్ట్గా లెంత్ చూసుకుని అటాచ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మళ్ళీ 3 4 5 6 వేసుకోవాలి. ఈసారి 6 వేసుకుని కరెక్ట్ కాకుండా కొంచెం యూ షేప్లో అటాచ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మళ్ళీ 5 చైన్స్, మళ్ళీ 5 చైన్స్, మళ్ళీ 5 టైమ్స్, 4 5. ఇదిగోండి, ఇక్కడ వచ్చి 5 చైన్స్ 2 టైమ్స్ వేసాము. ఇక్కడ 6 చైన్స్, 5 చైన్స్ 3 టైమ్స్ అనమాట. ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్, మళ్ళీ 6 చైన్స్, మళ్ళీ 5 చైన్స్ 3 టైమ్స్. ఇలాగా ఫస్ట్ రో అంతా ఫిలప్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ లైన్ అంతా ఫిలప్ చేశాను. ఫస్ట్ 2 టైమ్స్ 5 చైన్స్ వేసాను, 6 చైన్స్ 1 టైం అండ్ 3 టైమ్స్ 5 చైన్స్, మళ్ళీ 6 చైన్స్. ఇలా ఓవరాల్గా ఫస్ట్ చైన్ అంతా ఫిలప్ చేశాను, ఫస్ట్ స్టెప్. తర్వాత వచ్చేసి సెకండ్ స్టెప్ స్టార్ట్ చేద్దాం. అదే కలర్ యూస్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి శారీ క్లాక్, ఓకేనా. శారీ క్లాక్ వేసిన తర్వాత మళ్ళీ 5 చైన్స్కి లాక్ పెట్టాం, ఓకేనా. తర్వాత 1 2 3 4 5 చైన్స్ వేసి ఇక్కడ 5 చైన్స్కి లాక్ పెట్టాం, ఓకేనా. తర్వాత మళ్ళీ 2 చైన్స్ వేసి ఇక్కడ లాక్ చేద్దాం 5 చైన్స్కి. తర్వాత వచ్చేసి ఓవర్లాప్ చేసుకున్న థ్రెడ్ నీడిల్ మీదకి ఫస్ట్ 2 లూప్స్, తర్వాత 2 లూప్స్. ఇప్పుడు వచ్చేసి స్మాల్ బీడ్ అని చెప్పాను కదా, అది తీసుకుని అటాచ్ చేద్దాం. అటాచ్ చేసి మళ్ళీ ఓవర్లాప్ చేసుకుని ఫస్ట్ 2 లూప్స్, తర్వాత 2 లూప్స్, మళ్ళీ స్మాల్ బీడ్ అటాచ్ చేసుకుంటూ డబుల్ క్రోషాలు వేయాలన్నమాట. బీడ్ అటాచ్ చేసి ఓవర్లాప్ చేసుకుని మళ్ళీ బీడ్, మళ్ళీ బీడ్, బీడ్ తీసుకుని ఓవరాల్గా బీడ్స్ వచ్చేసి 7 వేయాలన్నమాట. లాస్ట్ 1 వేస్తున్నాను. ఇదిగోండి, ఎట్లా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి 5 చైన్స్కి లాక్ వేసుకుని 2 చైన్స్ వేసి ఇక్కడ లాక్ చేయాలి. తర్వాత 5 చైన్స్, 5 ఇక్కడ
5 చైన్స్కి లాక్ వేసుకోవాలి. మళ్ళీ 2 చైన్స్ ఇక్కడ లాక్ వేసుకుని 5 చైన్స్కి మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఓవర్లాప్ చేసుకుని 6 చైన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ 6 చైన్స్లోకి మళ్ళీ ఆర్చ్ కుట్టాలన్నమాట. ఇంకా ఫస్ట్ ఆర్చ్ ఎలా కుట్టామో మళ్ళీ బీట్ తీసుకుని ఇలా మళ్ళీ ఇంకో బీడ్ ఇట్లాగే ఓవరాల్గా 7 బీడ్స్ వేయాలి. వేసి చూపిస్తాను. ఇదిగోండి ఓవరాల్గా ఇట్లా వస్తుంది అన్నమాట. చూసారా ఆర్చ్ ఎంత బాగుందో. ఇది ఓవరాల్గా మళ్ళీ ఇక్కడ లాక్ చేశాను కదా, ఇక్కడ 2 చైన్స్ వేసుకుని ఇక్కడ లాక్ చేసి మళ్ళీ ఇక్కడ 5 చైన్స్ మళ్ళీ 2 చైన్స్ ఇలాగే ఓవరాల్గా ఆర్చ్ 1 బై 1 వస్తుంది అనమాట. ఇది సెకండ్ స్టెప్ అండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఓవరాల్గా సెకండ్ స్టెప్ అంతా ఫిలప్ చేశాను. ఇలా ఫిలప్ చేసిన తర్వాత ఇప్పుడు కాంట్రాస్ట్గా దీనికి డార్క్ బాటిల్ గ్రీన్ తీసుకుంటున్నాను. స్టార్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇప్పటిలాగా నాట్ వేసుకోవాలి. శారీకి నాట్ వేసుకుని లాక్ వేసుకుని మళ్ళీ ఇక్కడ 5 చైన్స్కి లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకుని తర్వాత 4 చైన్స్ వేసుకుని ఇక్కడ లాక్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఓవర్లాప్ చేసుకుని ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి డబుల్ క్రోషే వేసుకోవాలి. అలాగే మళ్ళీ సేమ్ అదే హోల్లోకి డబుల్ క్రోషే వేసుకోవాలి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇప్పుడు 2 డబుల్ క్రోషాలు వేసిన తర్వాత 3 చైన్స్ వేసి ఈ రెండిట్ల కింద నుంచి తీసుకోవాలి. అంటే పీకాట్ అన్నట్టు అనమాట. మళ్ళీ సేమ్ దీని కింద నుంచి తీసుకుని మళ్ళీ 3 చైన్స్ మళ్ళీ సేమ్ దీంట్లోంచి అన్ని బీడ్స్ నుంచి ఇలా తీసుకోవాలన్నమాట. డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా ఓవరాల్గా వేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఓవరాల్గా వేస్తాను. లాస్ట్ వన్ వేసి చూపిస్తాను చూడండి. మళ్ళీ లాస్ట్ బీడు తర్వాత వచ్చేసి ఇక్కడ అన్నమాట. అందుకని ఓవరాల్గా ఆర్చి ఇలా వస్తుంది అనమాట అందంగా. తర్వాత వచ్చేసి ఇక్కడ లాక్ చేసుకుని ఇక్కడ లాక్ 3 చైన్స్ మళ్ళీ ఇక్కడ లాక్, తర్వాత మళ్ళీ ఇక్కడ లాక్ వేసుకుని తర్వాత మళ్ళీ దీంట్లో ఓవర్లాప్ చేసుకుని డబుల్ క్రోషా వేయాలి. ఇక్కడ ఆర్చ్ ఇట్లా వస్తుంది. ఇలా మళ్ళీ కంటిన్యూషన్గా ఓవరాల్గా ఆర్చ్ మొత్తం వేసుకోవాలి. వేసి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ డిజైన్ ఓవరాల్ లుక్ ఎంత బాగుంది చూసారా. ఇలా ఆర్చ్ లాగా వస్తే మంచిగా ఫ్లవర్ లాగా. ఇక్కడ వచ్చేసి టైల్స్ వేయాలి. టైల్స్ కూడా వేసి ఓవరాల్ లుక్ చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్ డిజైన్ ఓవరాల్ లుక్ ఎంత బాగుంది చూసారా. ఆనియన్ పింక్ అండ్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అనమాట. ఓవరాల్ లుక్ ఎంత బాగుంది చూసారా. శారీ అంతా ఇలా వస్తుంది. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.